సంగీతానికి రాళ్లు కరుగుతాయని అంటారు. కాని ఇది నిజంగా జరిగిన కథ. దేవర్షి నారదుడు, గంధర్వరాజైన తుంబురుడు ఇద్దరూ గొప్ప సంగీత విద్వాంసులే. కాని వారి మధ్య ఒక చిన్న గర్వం చేరితే ఏమైంది? హనుమంతుడు వారి అహంకారాన్ని ఎలా అణిచాడు? ఇప్పుడు తెలుసుకుందాం. గంధర్వుడైన తుంబురుడు, దేవర్షి నారదుడు ఇద్దరూ శ్రీమహావిష్ణువుకు పరమభక్తులు. అయితే ఒకానొక సమయంలో తమలో ఎవరు గొప్పగా సంగీతం పాడగలరు అనే విషయంలో ఇద్దరికీ పోటీ ఏర్పడింది. ఈ వివాదం కాస్త గర్వంగా మారింది. వారు దీనికి పరిష్కారం కోసం పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్లారు. వారి కళ్లలో ఉన్న గర్వాన్ని చూసిన అమ్మవారు ఒక చిన్న ఉపాయం ఆలోచించి, మీ ఇద్దరికంటే గొప్పగా పాడగలిగే వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆయనే హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న హనుమంతుడు. ఆయన దగ్గరకు వెళ్ళండి అని చెబుతుంది. నారదుడు తన మహతి వీణను, తుంబురుడు తన కళావతి వీణను తీసుకుని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న హనుమంతుని వద్దకు వెళ్లారు. హిమాలయాల్లో రామనామ జపంలో ఉన్న హనుమంతుడి దగ్గరకు వెళ్లి తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. వారి అహంకారాన్ని గమనించిన ఆంజనేయుడు, నాకు కొంచెం సంగీతం వచ్చు. నేను పాడుతున్నప్పుడు మీరు మీ వీణలను ఆ పక్కనే ఉన్న బండరాయిపై ఉంచండి అంటాడు. హనుమంతుడు గానం మొదలుపెట్టగానే ఆ రాగవేడికి, భక్తి ప్రవస్యానికి ఆ కఠినమైన శిల మెత్తగా కరిగి నీరులా మారిపోయింది. నారద, తుంబురులు ఆశ్చర్యపోతూ తమ వీణలను ఆ నీటిలో ఉంచుతారు. హనుమంతుడు పాట ఆపగానే ఆ నీరు మళ్లీ గడ్డకట్టి శిలగా మారిపోయింది. ఇప్పుడు ఆ రెండు వీణలు ఆ రాతిలో కూరుకుపోయాయి. మీ సంగీతంతో ఈ రాయిని కరిగించి మీ వీణలను బయటకు తీసుకోండి. అప్పుడు మీరే గొప్పవారని ఒప్పుకుంటాను అని హనుమంతుడు చెప్పాడు. నారదుడు తన మహతిని, తుంబురుడు తన కళావతిని బయటకు తీయడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. ఎన్నో రాగాలు ఆలపిస్తారు. కాని రాయి మాత్రం కరగలేదు. చివరకు వారిద్దరూ ఓటమిని అంగీకరిస్తారు. హనుమంతుడు మళ్లీ ఒక్కసారి రామనామంతో గానం చేయగానే రాయి కరిగి వీణలు బయటకు వస్తాయి. అప్పుడు హనుమంతుడు ఇలా అంటాడు, ఎప్పుడూ గర్వపడకూడదు, నెవర్ బీ ప్రౌడ్. విద్య అనేది భగవంతుని సేవకోసం ఉండాలి తప్ప అహంకారాన్ని ప్రదర్శించడానికి కాదు. గర్వపడితే ఎంతటివారికైనా భంగపాటు తప్పదు. చూశారుగా, విద్య ఉంటే సరిపోదు, దానికి వినయం కూడా తోడవాలి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణగాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.